ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలము మనకు ఈ దిన దేవుని వాగ్దానముగా ఇవ్వబడినటువంటి వాక్యము కీర్తనలు 68:28 వచనం. నీ దేవుడు నీకు బలము కలగా నియమించి ఉన్నాడు. కీర్తనలు 68:28 వచనం. ఒకసారి లేఖన భాగం నుంచి పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాము. కీర్తన 68:28. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుడు తన ప్రజలు తన పవిత్ర స్థలమైనటువంటి యెరూషలేము మహానగరం పక్షముగా బలాఢ్యులుగా కనపరుచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తన నివాస స్థలమైనటువంటి తన ఏర్పరచబడిన స్థలమైనటువంటి భూమంతటికి నడిబొడ్డుగా ఉన్నటువంటి స్థలమైన యెరూషలేమును లేక ఇశ్రాయేల్ దేశమును తాను ఏర్పరచుకున్నాడు. కనపట్టి ఆ స్థలంలో ఉన్న ప్రజలను బలాఢ్యులుగా కనపరుచుకుంటాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మరొకసారి ఈ దినాన కూడా వారైనా అంటే ఇశ్రాయేల్ జనాంగమే కావచ్చు, దేవుని చేత ఏర్పరచబడిన నిన్ను నన్ను మనందరినీ ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా తన ప్రజలుగా, తన పక్షముగా, తన నివాస స్థల పక్షముగా, తన యెరూషలేము పక్షముగా ప్రార్థించువారిగాను, దాని కొరకు నీతి న్యాయముల కొరకు పోరాడు వారిగాను దేవుడు సిద్ధపరచుకుంటున్నాడు. కనుకనే తన ప్రజలను బలాఢ్యులుగా కనపరుచుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా వారిని బలపరుస్తూ వచ్చాడు. కాబట్టి మిగిలిన జనాలను ఆ యొక్క ప్రజల ద్వారా అణచివేసేవాడుగా ఉంటాడు. కాబట్టి నేటికి కూడా ఇశ్రాయేల్ రాజ్యము అన్నిటికన్నా అల్పమైన స్థలమైనప్పటికీ కూడా, చిన్నదైనప్పటికీ కూడా అది ప్రపంచ దేశాలంతటినీ కూడా గడగడ వణికించేదిగా ఉంటుంది. కాబట్టి దాని పక్షాన యుద్ధం చేసేవారు ఆ ప్రజలే కాదు, వారి వెనుక పరిశుద్ధుడైనటువంటి సజీవుడైనటువంటి దేవుడే. కాబట్టి మీరు ఊరకుండి యుద్ధం యెహోవాదే అని చెప్పిన మాటను బట్టి కూడా అక్కడి ప్రజల్ని బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి మిగిలిన దేశాలు ఏవైనా సరే ఆ యొక్క చిన్న దేశంతో పోరాడలేవు. ఎందుకంటే వారి పక్షాన యుద్ధం చేయవాడు దేవుడే. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఈ దిన వాగ్దానం ద్వారా నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. చూద్దాం కొన్ని మాటలు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం. 43:3. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చియున్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చియున్నాను. దేవుడు రక్షించేవాడుగా, కాపాడువాడుగా, మన పక్షాన్ని యుద్ధం చేస్తూ మనకు అప్పగించవలసిన వారిని అందరినీ ఆయన అప్పగించేవాడుగా ఉన్నాడు. ఇదే యెషయా గ్రంథము 45:14. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన సెబాయిలను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు, సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. చూసారా ఎంత గొప్ప దేవుడు! వీరి పక్షాన దేవుడున్నాడు, ఆయనే యుద్ధం చేస్తాడని చెప్పి ఎవరైతే నీ మీదకి తిరగబడతారో, ఆ దేశం మీద తిరగబడతారో లేదా ఆ ప్రజల మీద తిరగబడతారో వారికి జరిగేటువంటి గొప్ప గుణపాఠము. అలాగనే ఇదే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనం. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు పొంగును, సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఎందరు ఎలాంటి పరిస్థితులు కల్పించినా అందరి సంపద అంతా కూడా అక్కడికి చేరవలసిందే. కాబట్టి దేవుని ప్రవచింపబడినటువంటి, ప్రత్యేకించబడినటువంటి, ఏర్పరచబడిన వారిగా ఉన్న ప్రతి ఒక్కరికి చుట్టూ సమస్యలే ఉంటాయి. కానీ వాటన్నిటిలో కూడా దేవుడు వారి పక్షాన ఉండి వాళ్ళని బలపరచువాడుగా ఉంటాడు. అందుకే ఈ దిన వాగ్దానముగా మరొకసారి నేర్చుకుందాం. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. వాటి ప్రభునందు విశ్వాసం ఉంచుదాం, ఆ చొప్పున మనము నడుచుకుందాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక.
ప్రేమ నమ్మకము గల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు నాయన. నీ పట్ల విశ్వసించు వారి పట్ల, నిన్ను కలిగి ఉండు వారి పట్ల మీరు సంకల్పించిన మీ ప్రణాళిక ఎంత గొప్పదో మేము తెలుసుకోవడానికి కృప చూపావు. ఈ దిన వాగ్దానముగా మీరు ఇచ్చిన మాటలు మాలో ఫలింపచేసి ఆ చొప్పున మీలో మేము నిలిచి ఫలించుటకును సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మహాగరుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.